So I was able to create the billing document, but while releasing, it gave me the accounting error, which we expected or predicted that we wanted to give the error. Okay, so what it was, let me create a new entry here. Application area B, go fee, chapter 1500, 1501, account assignment group for material master data, which is my finished product, 03, 03, ERL. How much are you expecting అని చెప్పాడు నువ్వు మాట్లాడు మీరు accounting. Okay, perfect. Interval 00, subject 15. Delivery plus systems. Yeah, now I got it. What is the separate /4 OBA7 RV document, RV billing document. It's perfect. 00 they give, so I will give 89. So because this is the document that uses to get released. So now if I release it, it should be, it is still saying okay. Slash PF02 89. Okay, now this makes sense. /4 company code 1501. Finally, we figured it out. Add. Oh, sorry, I don't have to add. If I have 89, did I maintain 89 till 89? Yeah, I should have. Okay, 89 I did not maintain. Let me do it. 89 2026 89 x 2 89 1 2 3 4 5 6. It's okay. Just have been saved. Okay. /NV F0. అవునండి మీరు చెప్పింది 250 ఇది టెంపుల్ డొనేషన్ సరే రెండు కలిపి 250 ఓకే కన్ఫర్మ్ అని చెప్పండి. ఓకే అండి No tax rate defined for company code FTXP. మీరు దాని మీద ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అమౌంట్ లేకపోతే /4 first
వైశాఖ పౌర్ణమి రోజు ఉంటుందా ట్రాన్స్ఫర్ ముప్పై Accounting document. Journal entry not yet been created, but I don't have slash and VF02. ఎక్కడ 30 అండి మార్నింగ్ అండి No tax rates defined for రెడ్మండ్ అండి full company code 150100000. Fine కదా, నేను ఇక్కడ క్రియేట్ లేదు కదా. ఓకే ఓకే కన్ఫర్మ్ Tax statement item missing for tax code. ఓకే ఓకే అది కన్ఫర్మ్ చేస్తాను ఓకే ఈ గుడిలో ఏమి ఎక్కువ లేదు అంతకంటే తక్కువ ఇక్కడే నువ్వు సరిగా అర్థం చేసేసుకోరా. నేను కనుక్కోలేదు అన్ని టెంపుల్స్ లో అవునులే, నాకు తెలుసు, నువ్వు చెప్పడం చెప్తుంది ఇప్పుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే 250 ప్రీస్ట్ కి దక్షిణ ప్లస్ టెంపుల్ డొనేషన్ రెండు కలిపి 250. దాని మీద మీకు సంతోషంగా ఏమైనా ఇస్తే తీసుకుంటాను. ఇది కన్ఫర్మ్ చేసేసాయి, కన్ఫర్మ్ చేసేసాయి. ఇప్పటికంటే ఎక్కువ $300 ఎవరు తక్కువ వస్తున్నాడు. బయట ఈ గుడి $400 అడిగాడు, బయట $500 అడిగారు. $500 ఒక రథానికి $500 సంపాదిస్తే ఇంకేంది, వాళ్ళు ఓకే చెప్పేసి సంతోషంగా మీరు ఇస్తే ఇంకొక 50 ఇవ్వకపోయినా ఓకే అని కూడా మళ్ళీ అదే కదా, ఓకే చేసేసి. ఏ రోజు కార్తీక పౌర్ణమి రోజా, అది ఏ రోజు చూసుకో, వైశాఖ పౌర్ణమి రోజు. ఓకే, నేను కావాలంటే ఒక రోజు లీవ్ పెట్టేస్తాను, చేయించు. ఓకే, /PFX. ఓకే, నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇది ఒకటి నేను తర్వాత చూపిస్తాను. ఇచ్చేద్దాం చేద్దాం. ఓకేనా, ఇది ఒకటి చూపిస్తాను. ఈ అకౌంటింగ్కి ఈ VFX3 వచ్చేసి బయటకి వెళ్ళొద్దాము. VFX3 select release. So now it is a different error, technical error. EO not valid. Okay, long text. Impossible correct transfer. మనం బిల్లింగ్ లో నో ట్యాక్స్ అని చెప్పి పెట్టాం కదా. ఇట్స్ ఓకే, ఇది ట్యాక్స్ ఇష్యూవే. నేను రీఫిగర్ అవుట్ చేసేసాను, రీవిజిట్ చేశాను, కాన్ఫిగరేషన్ చేసిందాన్ని. ఒక స్టెప్ మిస్ అయ్యింది, ఆ స్టెప్ని యాడ్ చేశాను నేను. అది ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాము. VK11 ఇది అనుకుంటాను, ఒక నిమిషం. VK11 ఇది కాదు, ఇది డిఫరెంట్. VK11 సార్, VK11 యాక్సెస్ సీక్వెన్స్ PPR0. ఇది ట్యాక్స్ కోసం మనం ఇది డిఫైన్ చేయాలి. ఓకే, ఇది మిస్ చేశాను, అది ఒకసారి రివ్యూ చేసి నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా, ఆ తర్వాత ఇది ఏదైతే ఉంది, దీనికి నేను షిప్పింగ్ పాయింట్స్ దీనికి నేను అసైన్ చేశాను. ఓకేనా, అన్నిటికీ టీ కోడ్లు కూడా పెట్టేశాను మీకోసం. ఓకేనా, ఈ రెండింటికి టీ కోడ్లు పెట్టలేదు, మిగతా అని నేను చూసేసాను. చూసేసి వచ్చేస్తే నాకు ఇది పర్ఫెక్ట్గానే వర్కౌట్ అయింది. నేనేం చేశానంటే కొత్త మెట్లు ఒకటి క్రియేట్ చేసి
చేసేసి ఆ కొత్త మెటీరియల్కి నేను సేల్స్, డెలివరీ, పీసీఐ అన్నీ చేశాను. అది వర్కౌట్ అయింది. బట్ వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఫ్యాషన్ VA03 మనం నిన్న 307 కదా, ఈ 313 అనేది నేను ఈరోజు చేశాను. 307 అయినా మంది ఆర్డర్ చూస్తే తెలిసిపోతుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాను అలా రాసుకోకూడదని. యా 307. మనం దీంట్లో ఏం చేసామంటే ఓకే అండి చేసుకుంటున్నాము. వైశాఖ పౌర్ణం చేస్తా వచ్చే మార్నింగ్ చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి మనకి మొన్న ఇది మీకు మీరు చూసినట్లయితే 8 o'clock వస్తారా? మీరు చూసినట్లయితే మొన్న దీనికి అకౌంటింగ్ డాక్యుమెంట్ మనకి ఇది అవ్వలేదు. ఓకేనా, అకౌంటింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వలేదు. జిఐ గూడ్స్ రిలీజ్ అయింది, కానీ దానికి నేనేం చేశానంటే అది మేక్ టు ఆర్డర్ కాదు, మేక్ టు స్టాక్ అని చెప్పని కొత్త మెటీరియల్లో చేంజ్ చేసేసాను. ఈరోజు అది వర్కౌట్ అయింది. స్లో /VF01. ఓకేనా. మనం ఏం చేస్తున్నాం, రోజు సేల్స్ ఆర్డర్ ఇస్తాం కదా, ఈరోజు ఇది చేంజ్ చేసేసేసి F2 ఇస్తున్నాను. ఓకేనా. సేవ్. నో బిల్లింగ్ డాక్యుమెంట్స్ జరగడం. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే నేను మెటీరియల్ మాస్టర్లో పెట్టేటువంటి పారామీటర్స్ వల్ల అవి ప్రాబ్లమ్స్ వస్తాయి. MM03 నేనేం చేశాను అంటే ఇక్కడికి వచ్చేసేసేసి ఈరోజు నేను మీకు 3 చూపించాలి. సేల్స్ ఆర్క్ 2, బేసిక్ 1, MRP 1, 3, 4 వీటిలో నేను కొంచెం వేసేసాను. ఇట్స్ ఓకే. సో సేల్స్ ఆర్గ్ 2లో ఇక్కడ నేనేం చెప్పానంటే అడ్ ఐటమ్ కేటగిరీ ఉంది కదా, ఒక నిమిషం ఆర్గ్ లెవెల్స్లోకి వెళ్తాను. సేల్స్ ఆర్గ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కొన్ని ఫీల్డ్స్ ఎలా ఇక్కడ ఉంది సారా. ఈ ఐటమ్ కేటగిరీ నాబ్. ఓకే, స్టాండర్డ్ ఐటమ్ అంటే దీని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ మేక్ టు స్టాక్ ఆర్ మేక్ టు ఆర్డర్, ఇట్స్ జస్ట్ MTS, మేక్ టు స్టాక్. ఓకేనా. ఇది నేను మార్చాను. ఓకేనా. ఇది కొత్త మెటీరియల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేశానంటే MRP 1లో ఏం చేసేసానంటే చూడండి, ఇవన్నీ పెట్టాను. ఇక్కడ లాట్ సైజ్ అవన్నీ పెట్టేశాను. దిస్ ఈస్ నాట్ రిలవెంట్ బట్ ఐ జస్ట్ కెప్ట్. సో నేను ఏం తప్పు చేయకుండా కోసం చెప్పి పెట్టేశాను. MRP 2లో వచ్చేసి ప్రొక్యూర్మెంట్ టైప్ ఎక్స్ అని చెప్పి పెట్టాను. అంటే నేను ఇన్హౌస్లోనే తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు దీన్ని. సో దానికోసం చేశాను ఎక్స్ అని పెట్టాను. ఓకేనా. సో ఎక్స్ అని పెట్టాను. ఓకేనా. ఇది ఒక చేంజ్ చేశాను. బట్ మేజర్ చేంజ్ చేశానంటే MRP 3, MRP 4లో చేశాను. ఓకేనా. ఇది చూసారా, ఈ ఇది ఇక్కడ చూసారా, ఇది స్ట్రాటజీ గ్రూప్. ఈ స్ట్రాటజీ గ్రూప్ మేక్ టు స్టాకా, మేక్ టు ఆర్డరా, అసెంబ్లీయా, సర్వీసెస్సా ఏదనేది నేను చేంజ్ చేశాను. ఓకేనా. ఇది మేజర్గా చేశానండి. ఓకేనా. మేక్ టు స్టాక్ అనేది ఇది నేను చేశాను. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను క్లారిఫై చేశాను దానికి. ఓకేనా. MRP 4లోకి వచ్చేసరికి ఇక్కడ కలెక్టివ్ చేసేసాను. ఓకేనా. సింగిల్ కాకుండా కలెక్టివ్ చేశాను. 1 సింగిల్, 0లో ఇది పెట్టాను. ఈ 2 పారామీటర్స్ చేంజ్ చేయడం వల్ల నాకు అంతా వర్కౌట్ అయింది. ఓకేనా. నేను ప్రీవియస్ మెటీరియల్కి ఈ మెటీరియల్కి చేంజ్ అయిందంటే అదే చేంజ్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, /VA01 ఆర్డర్ టైప్ ఇదే వాడుతున్నాను. ఇది వాడి నేనేం చేస్తానంటే ఒక సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. ఇది వచ్చేసేసి 980 సంథింగ్ ఏదో ఒక రెఫరెన్స్ ఇస్తున్నాను. ఆ తర్వాత పేమెంట్ టర్మ్స్ ఇమీడియట్గా ఇస్తున్నాను. ఐటమ్ వచ్చేసి 10, మెటీరియల్ వచ్చేసేసి 81, ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసేసి ఆర్డర్ సాయంత్రం పెట్టారన్నమాట. ఇది 7 కావాలి.
ఇది కాక్స్ కాదు, ఇది COGM, కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా, నా కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది. నా ఇన్వెంటరీ ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 20,000 ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన మిడిల్ మాస్టర్లో 200 ప్లస్ 10, ఓకేనా 2000 వచ్చింది. మనం బిల్లింగ్ ఎంత చేసాము, 2500 చేసాం అండ్ 25,000 చేసాం అంటే దాని అర్థం ఏంది, ఇది 20,000 మైనస్ 25,000 ఈజ్ ఈక్వల్ టు 5,000 నా ప్రాఫిట్, అది మన యొక్క ప్రాఫిట్. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఓకేనా, అది మనం చూపిద్దాం. సో మనకి ఏమైందంటే ఇక్కడ మనకి ఇది పడింది, మన అకౌంటింగ్ ఎంట్రీ అనేది పడింది. ఈ అకౌంటింగ్ ఎంట్రీ పడిన తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే మనం తీసుకెళ్ళేసేసి VF03 చేస్తాం, VF01 అంటే ఏంటిదంటే ఇక్కడ బిల్లింగ్ ని క్రియేట్ చేయటం. ఈ బిల్లింగ్ టైప్ మనం వాడతాం. F2 అనేది మన బిల్లింగ్ టైప్. ఓకేనా, F2 అనేది మన బిల్లింగ్ టైప్. ఓకేనా, ఇది నొక్కంగానే మనకి వచ్చేసేసింది. ఇప్పుడు నేను సేవ్ చేసేస్తాను. ఓకేనా, నిన్నటి దాకా ఇది రాలేదు కదా, ఇది వస్తుంది. ఓకేనా, సేవ్ ఏమంటుందంటే బిల్లింగ్ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బట్ నాట్ జనరల్ ఎంట్రీ క్రియేటెడ్ అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను బట్ నాట్ పోస్టెడ్ టు అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ అవ్వలేదు. ఓకేనా, చేంజ్లోకి వెళ్తాం. ఓకేనా, చేంజ్లోకి వెళ్ళేసి దీని ఇక్కడ రిలీజ్ ఫర్ అకౌంటింగ్ అని కొడితే మనం ఇది అకౌంటింగ్ జాబ్. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ట్యాక్స్ స్టేట్మెంట్ ఐటమ్ మిస్సింగ్ ఫర్ ట్యాక్స్ కోడ్ P00, ఇది ఎర్రర్ వస్తుంది. ఓకేనా, మనం దీన్ని చూసుకోవచ్చు. మనం చూస్తాను, ఈ మెసేజ్ వస్తాను. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తా అంటే ఇది VF అనేది VF01 0 అనేది SD వాళ్ళే. ఓకేనా, మనకి FI వాళ్ళకి ఏమి ఇస్తారు అంటే ఇలాంటివి చెక్ చేసుకోవడం కోసం బల్క్గా అంటే ఒక 100 ఎంట్రీలు కనుక ఉన్నాయి అనుకోండి, ఎర్రర్ వచ్చినాయి ఇలాంటి ఎర్రర్లు, అవి నాకు చూసుకుంటామంటే VFX3 ఇక్కడికి వెళ్తే మన సేల్స్ ఆర్కి చేసేస్తే ఏ సేల్స్ ఆర్కి అనేది మొత్తం ఆ సేల్స్ ఆర్క్ కింద ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు 2 వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు ఇంతకుముందు 2 వచ్చేసి. ఓకేనా, ఇది వచ్చేసి 29, ఇది వచ్చేసి 30. ఇప్పుడు మనం చేసినంత 28. ఓకేనా, 153 28. బిల్లింగ్ డాక్యుమెంట్ మనం ఎంత క్రియేట్ చేసినప్పుడు ఓకే మేబీ 30 ఉంటుంది. ఇది అనుకోండి, ఇక్కడికి వచ్చి మనం రిలీజ్ అని కొట్టాం అనుకోండి, ఇక్కడ స్టేటస్ సబ్మిట్ అయింది. ఓకేనా, ఎర్రర్ వచ్చింది. ఓకేనా, ప్లీజ్ చెక్ ది లాగ్ ఉంటుంది. ఇక్కడ చూసే టేబుల్ లాంటిది ఈ నోట్స్, దీని మీద క్లిక్ చేసేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి చూపిస్తుంది టెక్నికల్ డేటా. ఇది ఇట్ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ద GL అకౌంట్. ఓకేనా, మెసేజ్ వేరియబుల్ 90, ఇది వార్నింగ్ మాత్రం, ఇది ఎర్రర్ కాదు. ఓకేనా, అందుకని ఎల్లోలో ఉంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఎర్రర్ వచ్చింది. టెక్నికల్ డేటాలోకి వెళ్తే ఈ ఎర్రర్ మెసేజ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, ఈ ఎర్రర్ మెసేజ్ డీటెయిల్స్ అని వస్తాయి. ఈ లాంగ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆ ఎర్రర్ మెసేజ్ డీటెయిల్ చెప్పింది. నో టెక్స్ట్ ఐటమ్ ఎగ్జిస్ట్ ఫర్ ట్యాక్స్ కోడ్, నో ట్యాక్స్ ఐటమ్ ఎగ్జిస్ట్ ఫర్ ట్యాక్స్ కోడ్ 00 in GL account item. A plausible cause is an incorrect transfer of parameters by the application to the accounting interface. ఓకేనా, ఇది అంటుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అది వచ్చిన ఎర్రర్ని మనము గూగుల్ చేద్దాం. చెప్పన్నా, ఏదన్నా చిన్నపిల్ల ఉన్నాను చెప్పన్నా, ఏ పూజదన్నా? అదే బెల్లి టెంపుల్ ఫిక్స్ చేస్తున్నా, ఫిక్స్ చేసేసాను. 250 అంటున్నాడు. ఇక్కడ ఎల్వి టెంపుల్లో 200 టెంపుల్ ఫీను ప్లస్ 200 మీకు ఎంత వచ్చినంత ఇవ్వచ్చు అని చెప్పి అన్నాడు. ఏంటిది డొనేషన్, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే జనరల్గా 200 300 ఇస్తారు నాకు అని చెప్పి అన్నాడు తెలుగు అతనే. ఓకే, మినిమం 400 500 అవుతుందని చెప్పని ఎందుకు లేదు ఇక్కడ అని చెప్పని దానికి వెళ్తున్నా అన్న.
మధ్యాహ్నం కోల్ చేసింది, పడుకున్నాను ఇలా అంత ఓపిక లేదు. Procedure configuration UTXJ for jurisdiction codes. The tax code is statistical inactive. Solution: review the pricing procedure B/08 and ensure tax conditions are not marked as statistical and are calculated correctly. Okay. సో ఓకే, ఇది పాసిబిలిటీ. మనం యూటీఎక్స్జే అనేది మనం ఎక్కడ ఇస్తాము మీకు గుర్తుందా? మనము /MM03లోకి వెళ్తే ట్యాక్స్ అని ఇస్తాం. ఓకేనా, నా హెచ్ఎంలో చూస్తాం సార్. ఓకేనా, మేబీ ఇక్కడే ఉంటుంది, ఎంఆర్పి దాకా కూడా బాగుంది. దీంట్లో కాదు, నెక్స్ట్ దీంట్లో కాదు, నెక్స్ట్ దీంట్లో. ఓకేనా, ఇదిగో యూటీఎక్స్జే అని ఉంది సార్. ఇక్కడ యూటీఎక్స్జే అనేది మనకి ఇక్కడ ఈ ట్యాక్స్ డేటాలో మనం ఇచ్చాం. ఇక్కడ ఏం చేసాం, మనం 0 అని పెట్టాం. 0 అంటే నాన్ ట్యాక్సిబుల్. ఓకేనా, నో ట్యాక్స్. ఓకేనా, మనం నో ట్యాక్స్ అని పెట్టాం. ఓకేనా, ఇప్పుడు ఏమంటున్నాయంటే ఈ టైం ఉన్నప్పుడు ట్యాక్స్ పడకూడదు అని చెప్పాను. దీనికి ఏం చేయాలంటే మళ్ళీ అది VK11 అని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళేసి మనం యాక్సెస్ సీక్వెన్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి ట్యాక్స్ పోస్ట్ అవడం కోసం. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేశాను, ట్యాక్స్ లేకుండా 0 అని చెప్పి పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాసిబుల్ మనం ప్రైసింగ్ ప్రొసీజర్ చేసాం కదా, మన ప్రైసింగ్ ప్రొసీజర్ ఏంటని నేను చూపిస్తాను. ఓకేనా, /NP/08 కీ కోడ్ RBA001 అని గుర్తుందా మీకు నేను చెప్పింది? RBA01 ఇది మన ప్రైసింగ్ ప్రొసీజర్. ఓకేనా, దీని మీద డబుల్ క్లిక్ చేసి దీని కంట్రోల్లోకి వెళ్తే మన ట్యాక్స్ వచ్చేసరికి ఉంటుంది చూడండి, UTXJ అని ఉంటుంది చూడండి. ఓకే, UTXJ అనేది లేదు. ఓకే, ఒక్క నిమిషం. ట్యాక్స్ కండిషన్ కదా, ట్యాక్స్ కండిషన్ చేసేసి FTXP GL అకౌంట్ FS03 కానీ సొల్యూషన్ జర్నల్ ఎంట్రీ incorrect tax jurisdiction but the calculation is not posting is correctly. DF02 receive the tax condition was calculated. Verify condition based value of 0. It will not pass to FI. Check the SIP note for general issues with the FF05. Okay, it is the job. Okay, I am facing this error message. ట్యాక్స్ స్టేట్మెంట్ ఇది ఓఎస్ఎస్ నోట్ ట్రేడ్ మోర్ నాకు లాగిన్ అయిపోద్ది. ఆల్రెడీ నాకు ఓఎస్ఎస్ యాక్సెస్ ఉంది కాబట్టి అది నాకు లాగిన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓఎస్ఎస్ నోట్స్ చూసుకోవచ్చు. So the tax statement message code occurs when trying to release billing document. Environment is this one. Insert billing document release to accounting error that occurs. Run VFX3, execute select billing and blah 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 causes. So as of release, when the billing document release accounting, the system performs the following checks on tax codes. The system checks this if there is any revenue line for each tax line. For each or revenue line containing a certain tax code, there must be a tax line with this tax code. If there are revenue line containing a tax indicator but no tax line with the tax indicator, if possible, this one is error message blah 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 blah. The occurs the example if the jurisdictions are active in the company code but the system only finds tax condition UTXA. In this case, you must make sure that at least JR1 XR1 has a value. Condition UTXA statistical.
Resolution. To create a tax line and correctly the accounting document at the at least one GL account line with the matching tax code must exist for each tax item. Note example how the system assigns the tax code GL account revenue blah 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 H count to K format to convert to ఓకే వీళ్ళు ఏం చెప్తారంటే బేసిక్గా ట్యాక్స్ కోడ్ అది లుకప్ చేస్తుందని చెప్తాను వీడు చెప్తున్నాడు. సో ఇట్ లుకప్ చేయకుండా అంటే వీడేం చెప్తున్నాడంటే ఎన్షూర్ ద కండిషన్ ఆర్ నాట్ మార్క్డ్ యాజ్ స్టాటిస్టికల్ ఆర్ క్యాల్కులేటెడ్ కరెక్ట్లీ. ఒక్క నిమిషం E/08 మళ్ళీ వెళ్ళి చూద్దాము. మీరున్నారా? వినిపిస్తుందా మీకు? ఓకే నేను చెప్తాను. ఈ ట్యాక్స్ కోడ్ది వచ్చేసరికి సేల్స్ డీల్ మెటీరియల్ డిస్కౌంట్స్ క్వాంటిటీ అది అక్కడ discount, free goods, installation. Okay. ఇది వచ్చేసేసరికి ఫ్యాక్టరింగ్ డిస్కౌంట్ FF805 వచ్చింది. FF805 వచ్చింది. Ensure the tax code. That's the correct percentage. Okay, so అది కాదు. So I will make it back. I don't want to disturb anything. The standard one because many people would be using it. So I don't want to. Okay, MWS. MWS /N SPRO financial accounting financial accounting global settings, tax on sales and purchase, basic settings, assign calculation procedure to calculation procedure, country US, tax US, perfect. So perfect. Check the calculation procedure. Define condition, define procedure. So tax US, control data, MWS, NVV, MWS. Okay, MWS. Okay, now let me go to FTXP /o FTXP US and MWST 0. Okay, or 1% save, or else I could say okay, I think MWST /o VK11. Yes, perfect.
ఇదిరా నేను అడిగిందే. జాంగ్రీ బ్రో నేను అడిగింది ఇది. ఇంకోటి ఏంటి బ్రో? అడిగింది ఇది 01/01/2025 to 01/01/2029. ట్యాక్స్ కోడ్ V0 ఇది ఈ యాక్సెస్ సీక్వెన్స్ అనేది కంపల్సరీగా చేయాలి. ట్యాక్స్ ఇండికేటర్ హ్యాస్ పర్సెంటేజ్ రేట్. అసలు సీక్వెన్స్ మిస్ ఎలా చేసావు గురువు గారు? అదే పెద్దది, అదే మెయిన్ కదా. ఎస్ఎస్ సీక్వెన్స్ కినే మెయిన్ కదా. ఎస్ఐపి కూడా అసెస్ సీక్వెన్స్ కి అనేది మెయిన్ బ్రో ఇక్కడ ఎఫ్ఐఎస్డిలో. ఓకేనా. /NVK11 MWST. ఓకే. Okay, save. Now let's go and release it. It should work. Okay. Go back one more step. Come back. Accounting. Release accounting. Okay. ఇది ఇంకా అదే చెప్తుందిరా. Control the condition record, save, change, execute. ఇక్కడ నేను V0 ఇస్తాను. V0 కాకపోతే అది మనం 1% చేంజ్ చేస్తాం కదా, నేను 0 వస్తుంది. ఇలాంటి మీకు వచ్చే టికెట్లు ఇన్సిడెంట్లు ఎర్రర్లు మీకు వచ్చే నీయే ఉంటుంది. మేము సింపుల్గా హెచ్డీకి నెట్టేస్తాం బ్రో. సింపుల్గా హెచ్డీకి నెట్టేస్తాం. అర్థం కాల. సింపుల్గా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి వేసేస్తాము. వేసేస్తాంలే, ఏమంటలే కానీ బట్ చెప్తాను నీకు. ఇది బిల్లింగ్ రిలీజ్ అవ్వట్లేకపోతే నాకు తేడా అంటే నాకు కష్టంగా ఉందిరా. సేవ్. సో డియాక్టివేట్ చేసేస్తే 0 ట్యాక్స్ పర్సెంటేజ్ అది ఇట్ షుడెంట్ బి టేకింగ్ ఇట్. వాట్ ఈస్ దట్?
జీరో పెడితే ఈ ట్యాక్స్ తలకాయ తెలియదు. /n/v/06 v/06 మనం ఏం చేస్తాం అంటే ఎవరికి నేను ఎంత ప్రైస్కి అమ్మాలో చెప్తాను అక్కడ. లేదేమా నువ్వు పడుకోనా, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళలేను. పడుకో. ఇవన్నీ యాక్స్ సీక్వెన్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉన్నారా? వెంకటేశ్వర, ఈ ఎర్రర్స్ లేకుండా ఎప్పుడు చేస్తా ఉన్నాయి సైకిల్?
నేను మొన్న అన్అటెన్షన్ గా పే చేసి చెప్పాను. చెప్పడం వల్ల ఇదైపోయింది. నేను అందుకని నేను ఈరోజు ప్రిపేర్ అయ్యి చెప్పాను. చెప్తే అది బాగానే వచ్చింది. లాస్ట్లో ఈ ఎర్రర్ వచ్చింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఒకటి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఒకటి వచ్చింది. సో దీనివల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. సరే ఈ ఓఎస్ఎస్ ఉంటుంది కదా, నేను చదువుతాను. చదివి నేను modification of a pricing procedure related used production not see చూసి చెప్తాను కదా. ఎర్రర్స్ లేకుండా రావాలి జనరల్ గా. అలా చెప్తే మీకు అంత స్మూత్ గానే ఉంటది, అందరూ చెప్పినట్టు అయిపోతుంది. ఈ ఎర్రర్స్ వచ్చాను మీరు చేసినప్పుడు ఎన్ని ఎర్రలన్నీ వస్తాయి. ఓకేనా? మీరు చేసినప్పుడు ఎర్రలు వస్తే సార్ చేసినప్పుడు ఎర్ర రాదు, మాకేం ఎర్ర వచ్చిందని చెప్పి బుర్రపాటు చేసుకుంటారు. ఓకేనా? బుర్రపాడు అయిపోతుంది. To pay the tax line correctly in the accounting document, at least one GL amount the estimate tax the condition master let you know for the tax condition record with regards to facility. When you post a billing document, the accounting system refers to the tax GL relevant for the posted tax conditions. For the information about the planned the tax code GL account, see the. సరే, నేను దీన్ని ఒకసారి ప్రిపేర్ అయ్యి నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే నాకు హెల్త్ కొంచెం బాగోలేదు, బాగా థ్రోట్ సోర్ వచ్చింది.